కొత్త బెస్ట్ స్టోరీస్ తెలుగుకి స్వాగతం. ఇక్కడ మీరు కుటుంబ, భక్తి మరియు తాత్విక కథలను అది రాజానగరం అనే ఊరు. ఆ ఊర్లో శివయ్య, రాము అనే ఇద్దరు స్నేహితులు ఎంతో కాలంగా చిన్నప్పటి నుంచి కలిసిమెలిసి ఉండేవారు. రాము, శివయ్య ఒకే స్కూల్లో చదువుకోవడం వలన వారిద్దరి మధ్య స్నేహం ఏర్పడింది. కానీ వారిద్దరి మధ్య ఎన్నో అంతరాలు ఉన్నాయి. శివయ్య పేదవాడు అయితే రాము ఆర్థికంగా స్థిరపడిన కుటుంబానికి చెందినవాడు. రాము బాగా చదువుకుని వ్యాపారం చేస్తూ బాగా వృద్ధిలోకి వచ్చాడు. అయితే శివయ్య పెద్ద చదువులు చదువుకోవడానికి అవకాశం లేక అదే ఊరిలో ఉంటూ ఉన్న కాస్త పొలంలోనూ వ్యవసాయం చేసుకుంటూ కాలం వెళ్లదీస్తున్నాడు. శివయ్య తల్లిదండ్రులు కూడా మరణించారు. అయితే శివయ్యకు రాము అంటే ఎనలేని అభిమానం. తన పొలంలో పండే ఏదైనా రాముకే మొదట ఇవ్వాలని శివయ్యకు ఉండేది. ఎప్పుడు తన ఇంటికి వెళ్ళి తన చేతికి ఏ పంట వస్తే ఆ పంట రాముకిచ్చి వస్తూ ఉండేవాడు. చిన్నతనంలో వాళ్ళిద్దరూ కలిసి సంతోషంగా గడిపిన క్షణాలు శివయ్య మర్చిపోలేదు. కాకపోతే రాము ఆలోచనలు మార్పు చెందాయి. తను పెద్ద చదువుల కోసం ఊరు విడిచి వెళ్ళడం, వ్యాపారం చేసి బాగా అభివృద్ధి చెందడం, డబ్బు సంపాదించడం వలన రాము ఆలోచనలు వేరే దిశగా మళ్ళాయి. తను శివయ్యను ఎప్పుడూ ఒక స్నేహితుడిగా చూసేవాడు కాదు. శివయ్యను ఏమీ అనకపోయినా శివయ్య తనపై అభిమానంతో ఇవన్నీ చేస్తున్నాడు అని అనుకునేవాడు కాదు. తనకు డబ్బు ఉంది కనుక ఏదో ఒకరోజు తను శివయ్యకు సహాయం చేస్తాడని, అందుకే అలా ఎప్పుడైనా తన పంట తీసుకువచ్చి ఇస్తూ ఉంటాడని అనుకునేవాడు. చూడండి, మీ స్నేహితుడికి మీరంటే ఎంత అభిమానమో. తను ఏ పంట పండిస్తే అది మీకు తప్పకుండా తెచ్చిస్తూ ఉంటాడు. అతనికి మీరంటే చాలా ప్రేమ. చూడండి, ఈ సంవత్సరం మామిడి పళ్ళు ఎక్కువగా పండలేదని అందరికీ తెలుసు. అందులోనే మీకోసం కూడా 4 పళ్ళు తీసుకువచ్చాడంటే అతనిది ఎంత మంచి హృదయం అయి ఉండాలి. మీరు ఎప్పుడూ అతన్ని సరిగ్గా అర్థం చేసుకోలేదేమో అనిపిస్తుంది. ఎందుకంటే మీరు ఎప్పుడూ అతనికి ఏ కానుకలు ఇవ్వడం నేను చూడలేదు. అలా అందరికీ కానుకలు ఇచ్చుకుంటూ పోతే మనకంటూ ఏమీ మిగలదు. అందుకే నేను అటువంటి వాటి జోలికి ఎప్పుడూ వెళ్ళను. అయినా శివయ్యను అంత నమ్మి కానుకలు ఇవ్వవలసిన అవసరం ఏమీ లేదు. ఇలాగే ఏదైనా ఒకరోజు అవసరం వచ్చినప్పుడు నా వలన ఏదో ఒక ఉపయోగం ఉండకపోతుందా అన్న ఉద్దేశంతోనే తను ఇలా తీసుకొచ్చి ఇస్తున్నాడు. లేకపోతే ఎప్పటి స్నేహం, ఎప్పుడో చిన్నప్పటి స్నేహాన్ని గుర్తుపెట్టుకుని ఇప్పుడు తనకు చేతికి ఎంత ఉంటే అంత నాకు కూడా ఇస్తున్నాడు అనుకుంటున్నావా? అలాంటిది ఏమీ ఉండదు. పరిస్థితులు మారిపోయాయని శివయ్యకు కూడా తెలుసు. కానీ నేను డబ్బు బాగా సంపాదించాను కదా, నా వలన ఏదో ఒకరోజు తనకు ఉపయోగం ఉంటుందిలే అన్న ఉద్దేశంతోనే ఇలా నాపై ప్రేమ వలకపోస్తున్నాడు. ఆ విషయం నీకు అర్థం కాలేదా? ఏమోనండి, నాకు ఆయన మాటల్లో ఎప్పుడూ అటువంటి కల్మషం కనిపించలేదు. ఎప్పుడూ స్వచ్ఛమైన నవ్వు, కల్మషం లేని మాట తీరు. ఆ భార్యాభర్తలిద్దరూ అంతే. తను ఎప్పుడు ఏం తీసుకువచ్చినా మనస్ఫూర్తిగా తీసుకువచ్చినట్టే కనిపిస్తారు. మరి మీరు ఇలా మాట్లాడుతూ ఉంటే నేనేం చెప్పలేకపోతున్నాను. అది సరే, మనం ఊరు వెళ్లాల్సిన సమయం దగ్గర పడింది. ఈసారి మీతో పాటు నేను కూడా వస్తానని చెప్పాను కదా. అది మా పుట్టింటికి దగ్గరే. పైగా మీ వ్యాపార నిమిత్తం 2-3 నెలలు పడుతుందని కూడా చెప్తున్నారు. నేను ఒకదాన్ని ఇక్కడ ఉండి ఏం చెయ్యాలి? నేను మీతో వచ్చేస్తాను. ఇద్దరం కలిసి వెళదాం. కాకపోతే ఇంట్లో ఉన్న నగదు, సామాను, బంగారం ఇవన్నీ ఏం చెయ్యాలి? దొంగలు పడితేనో? దాని గురించే నాకు బెంగగా ఉంది. ఆ విషయమే నేను కూడా మాట్లాడదాం అనుకుంటున్నాను. ఏం చెయ్యాలో తోచడం లేదు. ఎవరి దగ్గర ఉంచి వెళ్ళగలుగుతాము? అలాగని మనతో పాటు మోసుకు వెళ్ళినా దారిలో దొంగల భయం ఉంటుంది. ఇక్కడ వదిలినా అదే భయం. నిన్ను ఇక్కడ ఒక్కదాన్ని ఉంచుదామన్నా కూడా నేను తిరిగి రావడానికి చాలా సమయం పడుతుంది. ఏం చేయాలో నాకు తోచడం లేదు. ఏం చేద్దాం? మీరు కాదనను అంటే నాకు ఒక ఉపాయం తోచింది. మన డబ్బు
సామాను వగైరా అన్నీ శివయ్య దగ్గర పెడదాం. మనం తిరిగి వచ్చాక తీసుకుందాం. అతను మీ స్నేహితుడు కాబట్టి ఈ డబ్బుని ఏమీ చేయకుండా జాగ్రత్తగా తన చేతిలో ఉంచుకుంటాడు. సంగతి చెప్పి 2-3 నెలలు జాగ్రత్త పెట్టమని చెప్దాం. అంతకంటే ఆప్తులు మనకి ఊర్లో ఎవరూ లేరు కదా. మళ్ళీ శివయ్యను తీసుకొచ్చావా? నీకు అతనంటే ఎందుకంత నమ్మకం? ఇప్పటికే నేను ఏదో ఒక విధంగా సహాయపడతానని అతను నాకు ఈ సపర్యలన్నీ చేస్తున్నాడు. ఇప్పుడు ఏకంగా తీసుకువెళ్ళిన డబ్బే అతని దగ్గర పెడితే తిరిగి వచ్చేసరికి చేతిలో ఏమీ ఉండదు. స్నేహితుడు కదా, అడగడానికి కూడా అవకాశం ఉండదు. అతను ఏం చేసినా మాట్లాడక ఊరుకోవాల్సి ఉంటుంది. నీకు ఎంత చెప్పినా అర్థం కాదే. అలాగా, మీ దగ్గర ఏదైనా ఉపాయం ఉంటే చెప్పండి, లేదా నేను చెప్పిన దాన్ని నమ్మండి. ఇక అంతకంటే దీంట్లో పరిష్కరించడానికి నాకైతే ఏమీ కనిపించడం లేదు. మీరు ఏదైతే నమ్ముతున్నారో అదే నిజమని నేను అనుకోవడం లేదు. సరే, నువ్వు ఇంతలా చెప్తున్నావు కాబట్టి నేను నువ్వు చెప్పిన దానికి ఒప్పుకుంటాను. కానీ నా తెలివితేటలు కూడా కలిపి నీకు నేనన్నదే నిజం అని నిరూపిస్తాను. చూస్తూ ఉండు. 2 రోజుల్లో మన ప్రయాణం. అన్నీ సర్దుకుని తయారుగా ఉండు. అలా అన్న రాము తన దగ్గర ఉన్న డబ్బంతా మూటకట్టి బంగారం, నగదు అన్నీ తీసుకుని వెళ్ళి శివయ్య దగ్గరకు వెళతాడు. శివయ్య, నేను నా భార్య అత్యవసరంగా ఊరు బయలుదేరుతున్నాం. వ్యాపార నిమిత్తం నాకు చాలా రోజులు పట్టే అవకాశం ఉంది. అందుకే తనని కూడా నాతో పాటు తీసుకెళ్తున్నాను. ఊళ్ళో దొంగల భయం ఉంటుంది కదా, అందుకే నా విలువైన వస్తువులు, డబ్బు, బంగారం అన్నీ ఇందులో పెట్టాను. 2 మూటలు. ఇవి నీ దగ్గర భద్రంగా ఉంచుతావని నమ్ముతున్నాను. అయ్యో, తప్పకుండా. నువ్వు ఎప్పుడు తిరిగి వస్తావా అని ఎదురు చూస్తూ ఉంటాను. ఎందుకో నిన్ను చూడకపోతే నాకు తోచదురా రాము. చిన్నప్పటి నుంచి నాకు ఉన్న ఒకే ఒక్క స్నేహితుడివి నువ్వే. అన్ని రోజులు కనపడవు అంటే ఎందుకో బెంగగా ఉంది. సరే సరే, వెళ్ళి రండి. జాగ్రత్త. కొంతకాలం గడుస్తుంది. విధి వక్రించి శివయ్య అదే సమయంలో పంట బాగా నష్టపోతాడు. పెట్టుబడి అంతా పోయింది. చేతిలో చిల్లి గవ్వలేదు. తినడానికి ఆహారం కూడా సరిపడలేదు. ఆ భార్యాభర్తలిద్దరూ చాలా బాధపడతారు. అప్పుడు శివయ్య భార్య, ఏమండి, నేను ఒక సలహా చెప్తాను. మన ఇంట్లో ఉన్న సరుకులు, ధాన్యం ఇవన్నీ లెక్క కడితే మరెన్నో రోజులు మనకి భోజనానికి రావు. ఆ తర్వాత మనం పస్తులు ఉండాల్సిందే. మనకేమైనా అయితే ఈ ఊర్లో చూడటానికి కూడా ఎవ్వరూ లేరు. ఇలాంటి పరిస్థితుల్లో మీ స్నేహితుడు ఇచ్చిన డబ్బు ఉంది కదా, దానిని వాడుకుంటే మనకి ఉపయోగిస్తుంది. వాళ్ళు రావడానికి ఇంకా సమయం పడుతుంది కాబట్టి ఈలోపు ఏదో ఒక కూలో నాలో చేసి, లేదా మరొక పంట మీద ఏదైనా ఆదాయం వస్తే, మరీ తప్పకపోతే అప్పు చేసైనా తన డబ్బు తిరిగి ఇచ్చేద్దాం. కానీ ప్రస్తుతం మన దగ్గర ఉన్నది వాడుకుంటే మన ప్రాణాలు నిలబడతాయి. జానకి, నువ్వు ఆలోచించకుండా మాట్లాడుతున్నావు. అది నా స్నేహితుడు నన్ను నమ్మి నా దగ్గర భద్రంగా ఉంటాయని ఇచ్చిన డబ్బు. ఆ డబ్బు నేను ఎలా నా సొంత వినియోగానికి వాడుకుంటాను చెప్పు? ఎన్ని సమస్యలున్నా సరే ఆ డబ్బు ముట్టుకునే ప్రసక్తే లేదు. నేను ఎలా ఒప్పుకుంటాననుకుని అడిగావు? దాని గురించి నువ్వు మర్చిపో. ఆ సంగతి పక్కన పెడితే మన ఆహారం కోసం నేను ఏదో ఒక మార్గం చూస్తాను. నువ్వు తొందరపడకు. ఇంకా కొన్ని రోజులు మనకి ధాన్యం మిగిలి ఉన్నాయి కదా. ఓ పూట తిని ఓ పూట తినక మనం తిప్పలు పడదాం. అలా అని ఎవరి దగ్గరైనా అప్పు చేసి తీసుకురావచ్చేమో, కానీ స్నేహితుడు నమ్మి ఇచ్చిన డబ్బు మనం ముట్టుకోకూడదు. అయినా నువ్వే అంటున్నావుగా, కొన్నాళ్ళు అయ్యాక మళ్ళీ ఏదో ఒక పంటలో కలిసి రావచ్చు అని. దానికోసమే ఎదురు చూద్దాం. అలా మందలించాడు శివయ్య. జానకి కూడా ఏమీ మాట్లాడక మౌనంగా ఉండిపోయింది. అలా కొంతకాలం గడిచిపోయింది. ఏదో ఒక విధంగా భార్యాభర్తలిద్దరూ ఓ పూట తిని ఓ పూట తినక రోజులు నెట్టుకొచ్చారు. రాము ఊరు నుండి తిరిగి వచ్చే సమయం అయిపోయింది. రాము తిరిగి వచ్చి తన డబ్బుల మూట ఏది అని అడిగాడు. శివయ్య తన దగ్గర ఉన్న 2 మూటలు తీసుకువచ్చి రాముకి ఇస్తాడు.
రాము ఒక మూట విప్పి చూస్తాడు. అందులో రాళ్ళు కనిపిస్తాయి. శివయ్య ఆశ్చర్యపోయి మనసులో, జానకి, ఎంత పని చేసావు. నేను వద్దని చెప్పినా ఇందులో డబ్బు తీసినట్టున్నావు. డబ్బు చూసేసరికి నీ మనసు మారిపోయింది. స్నేహితుడు నన్ను నమ్మి ఇస్తే ఇలా తనకు అన్యాయం చేసిన వాడిని అయ్యాను. నీ తరపున ఇప్పుడు నేను దానిని ఒప్పుకుని తీరాల్సిందే. ఎంత నచ్చ చెప్పాను. ఎందుకు జానకి ఇలా చేశావు? రాము, నన్ను క్షమించరా. నువ్వు వెళ్ళిన తర్వాత నా పంట పూర్తిగా దెబ్బతింది. నాకు తినడానికి కూడా తిండి లేకపోతే, చేతిలో చిల్లి గవ్వలేక, వేరే అవకాశం లేక నేను ఆ డబ్బు తీసుకొని నా సొంత పనులకు వాడుకున్నాను. నువ్వు నన్ను నమ్మి ఇచ్చావన్న సంగతి కూడా నేను ఆలోచించాను, కానీ నా దరిద్రం నాతో ఈ పని చేయించింది. నన్ను క్షమించు. రాము శివయ్య మాటలు వింటూనే ఆశ్చర్యపోతూ, శివయ్య, తప్పు నీది కాదు. నన్ను క్షమించు. తప్పంతా నాదే. నీకు ఇచ్చిన వాటిలో ఒక మూటలోనే బంగారం డబ్బు ఉన్నాయి, మరొక మూటలో రాళ్లే ఉన్నాయి. చూడు, నేను నీకు ఇచ్చిన రాళ్లే ఈ మూట. డబ్బు, నగదు, బంగారం ఉన్న మూట అలాగే ఉంది. అందులో అవే ఉన్నాయి. నువ్వు కంగారు పడకు. నేను నా భార్యతో వాదించి నీ నిజస్వరూపం బయట పెడతానని చెప్పి ఇలాంటి పని చేశాను. నువ్వు కాదు, చెడ్డవాడివి నేను. నువ్వు డబ్బు లేక పేదరికంలో ఉన్న చాలా గొప్పవాడివి. అసలు ఇందులో రాళ్ళున్నాయన్న సంగతే నీకు తెలియదు అంటే ఈ మూటలు విప్పి కూడా నువ్వు చూడలేదన్నమాట. అందుకే డబ్బు లేదు అని కంగారు పడి వెంటనే నేరం నీపై మోపేసుకున్నావు. నీలాంటి వాడిని నేను చాలా అపార్థం చేసుకున్నాను. ఇందులో ఏముందో కూడా చూడాలని అనిపించలేదంటే నువ్వు ఎంత నిజాయితీపరుడివి. శివయ్య, నన్ను క్షమించు. నీ స్నేహాన్ని నేను అర్థం చేసుకోలేకపోయాను. మనుషులందరూ స్వార్థంతోనే ఉంటారు అనుకున్నాను. నా డబ్బుకు విలువిచ్చే నాతో మాట్లాడుతున్నావు అని పొరపాటు పడ్డాను. ఇకపై నా అభిప్రాయం మార్చుకుంటాను. మనుషులతో మానవత్వంతో మెలగడం నేర్చుకుంటాను. నీ వల్ల నాకు ఒక గొప్ప విషయం తెలిసింది. నా భార్య అన్నదే నిజమైంది. నేను ఈ రాళ్ల మూట ఇచ్చానని తెలియక డబ్బు ఏదో ఒక విధంగా పోయింది అనుకుని నీ మీద వేసుకున్నావా? ఎంత గొప్పవాడివి నువ్వు. నీలాంటి స్వచ్ఛమైన మనసున్న స్నేహితుడు దొరకడం నా అదృష్టం. ఇకపై నేను ఎప్పుడూ నీకు సహాయంగా ఉంటాను. నువ్వు ఇన్ని కష్టాల్లో ఉన్నావని అప్పుడప్పుడు తెలిసిన ఏ రోజు నీకు సాయపడాలని అనుకోలేదురా. ఇలా కాదు, నీకు ఏం కావాలో చెప్పు. నీతో వ్యాపారం పెట్టించమంటావా, లేక నీ వ్యవసాయానికి కావలసిన సహాయం చేయమంటావా? ఏం చేయాలన్నా నేను నీకున్నాను. మన స్నేహం ఇకపై మరింత దృఢంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను. వెంటనే ఈ విషయం నా భార్యతో చెప్తాను. తను అన్న మాటే నిజమైంది. అలా చెప్పి రాము ఇంటికి బయలుదేరాడు. అంతే, ప్రతి ఒక్కరూ డబ్బు కోసమే పాకులాడతారు అనుకోవడం చాలా తప్పు. స్వచ్ఛంగా, నిజాయితీగా, కల్మషం లేని ప్రేమ, అభిమానం కలవారిని ఆదరించి అభిమానించాలి. కథ నచ్చిందా? అయితే తప్పకుండా లైక్ చేసేయండి. మరింకెన్నో మంచి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం.